ఈ పిండకూడు, శ్రాద్ధం ఈ మాటలను కూడా దయచేసి వాడొద్దు. ఎందుకంటే మన ఛానల్ ఒక్కటి కొంచెం డెకోరం మెయింటైన్ చేస్తుంది. ఇంకోసారి. దాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. నాదే కాదు, మీ మీద కూడా ఉంది. ఎందుకంటే మన ఛానల్ ఒక్కటి కొంచెం డెకోరం మెయింటైన్ చేస్తుంది. చప్పట్లు. కోయ్ 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 కోయ్. ఒకటి పెండింగ్ ఉంది. ఈ వెర్రి పుష్పం ఉంది, ఒకటి పెండింగ్ ఉంది. ఈ వెర్రి పుష్పాన్ని కూడా ఫినిష్ చేద్దాం పనిలో పని ఈరోజు. సతీష్ గారిని నేను బయటికి పంపడం జరిగింది. అది మీకు అందరికి తెలుసు. ఎందుకంటే ఈ టాపిక్ మీద మాట్లాడు బాబు అంటే, ఈ టాపిక్ కాకుండా రకరకాలుగా అటెళ్ళి ఇటెళ్ళి నన్ను వెర్రి పుష్పం అన్నారు, నన్ను వెర్రి పుష్పం అన్నారు, నన్ను వెర్రి పుష్పం అన్నారు, నన్ను వెర్రి పుష్పం అన్నారు అని చెప్పేసి నానా గోల ఇచ్చేసారనమాట. ఎర్రి పుష్పం. ఎందుకంటే మన ఛానల్ ఒక్కటి కొంచెం డెకోరం మెయింటైన్ చేస్తుంది. కోయ్ 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 కోయ్. అయితే ఇక్కడ నేను రిప్లై ఇచ్చాను, సమాధానం లైవ్ లో తప్పక చూడండి అన్నాను. నాకే అసలు చికాకు ఉందనమాట ఈ చెత్త అంతా. ఎందుకంటే వీళ్ళు ఒక ఎజెండాతో వస్తారు. అది జరిగింది ఒకటైతే ఇంకొకటి జనాలకు చూపించాలనే తాపత్రయం వీళ్ళకి. వీళ్ళ కుక్క బుద్ధి. ఈ కూలికి పనిచేసే కుక్క ఇది ఈ కిరణ్ కుమార్ అని పెట్టాడు కదా, కూలి కుక్క అంటాను ఇది. ఎందుకంటే మన ఛానల్ ఒక్కటి కొంచెం డెకోరం మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే దయచేసి ఆ జీవులు చాలా విశ్వాసపాత్రమైనవి, వాళ్ళతో పోల్చొద్దు. మీరు అమీబా, పారామీషం ఇట్లాంటి వాటితో పోల్చండి. అవి కూడా అనకూడదు. ఆ బ్యాక్టీరియా కూడా ఒంటికి పనిచేస్తాయి మంచిగా. మనకు కదండి, ఆ యజమానికి విశ్వాసంగా ఉంది కదా, ఇచ్చే ఆ చిల్లర డబ్బుల కోసం అని చెప్పేసి ఇంత పొడుగు కామెంట్ పెట్టారంటే చిల్లర డబ్బుల కోసం కాదంటారా? అయ్యి ఉండొచ్చండి, అయ్యి ఉండొచ్చు మేబీ. కాబట్టి ఇది కూలి కుక్క అంటాను నేను. ఏమంటారు మీరు? ఎర్రి పుష్పం. డెఫినెట్లీ యూ కెన్ సే సో, ఐ కెన్ సే సో. ఎందుకంటే మన ఛానల్ ఒక్కటి కొంచెం డెకోరం మెయింటైన్ చేస్తుంది. కాబట్టి వినండి, కూలి కుక్క గారు, కామెంట్స్ ని కామెంట్ లాగా పెట్టండి, షార్ట్ అండ్ స్వీట్ గా. ఎంత సొల్లు చెప్పాలంటే లైవ్ లోకి రండి, లైవ్ లో తెలుసుకుందాం. అర్థమవుతుందా? ఎందుకంటే మన ఛానల్ ఒక్కటి కొంచెం డెకోరం మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే మన ఛానల్ ఒక్కటి కొంచెం డెకోరం మెయింటైన్ చేస్తుంది. కింద రాశాడు, హిందూ ధర్మం సహనాన్ని బోధిస్తుంది కానీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టమని చెప్పదా? నాయనా ఏంటండి, ఏమన్నా ఎర్రగడ్డ నుంచి పారిపోయాడా లేకపోతే వైజాగ్ నుంచి పారిపోయాడు? ప్లీజ్ డోంట్ అటువంటి మాతాలు వాడకండి. మరి ఉండండి. ఇప్పుడు కిరణ్ గారి ఛానల్లో కిరణ్ గారు భజన బ్యాచ్ హిందువులు కాదా? వాళ్ళు హిందూ ధర్మాన్ని మరి ఫాలో అవ్వట్లేదా? రైట్ అండి. అయితే ఇప్పుడు ఇంకా లైవ్ 84 మంది చూస్తున్నారు. కానీ ఎవరైనా చెప్పండి, దీన్ని ఎవరైనా చిన్న ప్రశ్న అంటారా? ఒకసారి టైప్ చేయండి. ఈ కూలి కుక్క చెప్పేది ఇది చిన్న ప్రశ్న అన్న? ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది, ఇది చిన్న ప్రశ్న అంట. ఈ కూలి కుక్క ఏమంటదంటే, ఎందుకంటే మన ఛానల్ ఒక్కటి కొంచెం డెకోరం మెయింటైన్ చేస్తుంది. ఒక చిన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి గంటల కొద్దీ సాగే ప్రత్యక్ష ప్రసారాలు చూడాలంట. ఇది చిన్న ప్రశ్న అంట, దీనికంట ఇలా రిప్లై ఇచ్చేయాలంట. మరి నాయన కూలి కుక్క, ఎన్ని రోజులు నువ్వు కష్టపడ్డావు ఈ డ్రాఫ్ట్ చేయడానికి? పనికి మాలినట్టు ఇది. ఎందుకంటే మన ఛానల్ ఒక్కటి కొంచెం డెకోరం మెయింటైన్ చేస్తుంది. మీకు నిజంగా విషయం సబ్జెక్ట్ ఉంటే చూపిస్తా, సబ్జెక్ట్ ఉందో లేదో. అన్నా చూసావా? సత్యం మీ వైపే ఉంటే ఒక్క ముక్కలో ఇక్కడే సమాధానం చెప్పాలి. ఒక ముక్కలు చెప్తున్నాను, కూలి కుక్క, అదే నా సమాధానం నీకు. రైట్, సరిపోయిందా? ఇంకా సరిపోలేదా? ఎర్రి పుష్పం. ఎందుకంటే మన ఛానల్ ఒక్కటి కొంచెం డెకోరం మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే మన ఛానల్ ఒక్కటి కొంచెం డెకోరం మెయింటైన్ చేస్తుంది. అది. సో కాబట్టి నీకు సమాధానం ఒకటే, కూలి కుక్క అంతే. నీ కూలికి పని చెయ్యి, చిల్లర కోసం ఏరుకో. మరి ఎవరైనా నీకు చిల్లర ఇస్తున్నారో వాళ్ళతో ఇదిగోండి. మళ్ళీ ఇంకోటి పెద్ద చాంతాడు. ఇక్కడ ఇంకోటి ఉంది. నాయన సీఎం మాధ్యమ నిర్వాహకులారా మరియు వినయ్ గారు పెట్టారండి సెల్ఫ్ ఇండక్షన్ అని పెట్టు. పక్కన తెలుగులో కూడా వీలైతే రాయండి, ఒకవేళ తెలుగు మీకు ఆప్షన్ ఉంటే. లేదా ఇంగ్లీష్ లోనే స్వీయ జోగి రుద్దుకోనటాన్ని పెట్టండి, ఇంకంతే. ఎందుకంటే మన ఛానల్ ఒక్కటి కొంచెం డెకోరం మెయింటైన్ చేస్తుంది. ఎర్రి పుష్పం. జోగి రాసుకోవడం
జోగి జోగా నిద్ర ఉండాలి కదా, ఒకడే ఉన్నాడు ఇక్కడ. అందుకే అందుకనే స్వీయంగానే ఎక్కడ దురద పుడితే అక్కడ రుద్దుకుంటూ ఉంటారని స్వీయ జోగి రుద్దుకోవటాన్ని పెట్టండి. ఎందుకంటే మన ఛానల్ ఒక్కటి కొంచెం డెకోరం మెయింటైన్ చేస్తుంది. చప్పట్లో. ఎట్లయినా సరే నిన్ను అప్రిషియేట్ చేయలేకపోతున్నాను. ఎందుకు సతీష్ ఆ రోజు తప్పకుండా సతీష్ తనని వెర్రి పుష్పం అన్నారు అని గోల చేశాడు. ఎందుకంటే మన ఛానల్ ఒక్కటి కొంచెం డెకోరం మెయింటైన్ చేస్తుంది. ఇంకా నువ్వు ఇక కూలి కుక్కలాగా తిరిగితే నేను చేయగలిగిందేం లేదు. కనీసం కొంచెం ఒక మనిషిలాగా, ఈ మనిషిలాగా ఉండేది కాదులే గానీ ఈ కుక్కలు కాబట్టి కనీసం ఏమంటారు, సమాజం కోసం అన్నా అప్పుడప్పుడు మొరుగు. కేవలం నీ యజమాని కోసమో, కూలి కోసమో మొరగొద్దు. అప్పుడప్పుడు కొంచెం సమాజం కోసం కూడా మొరుగు. సరే ఇక ఎంతకంటే చెప్పేదేం లేదు ఈ కూలి కుక్కతోటి. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. అక్కడ ఎవరు లేరు కదా సార్. ఉంటే ఊరుకుంటారండి. ఆ, ఇప్పుడు మీరున్నారు. ఈ కోట్ ఏంటి, టీ షర్ట్ ఏంటి, ప్యాంట్ ఏంటి, టై ఏంటి, బట్టలతో చంపేకులు తెలుసా నువ్వు? దైద్యుడా అని తిట్టాలనుంది. తిట్టగలనా? లేదు కదా. తిట్టాల్సినవన్నీ తిట్టారుగా, ఇంక రెస్పెక్ట్ ఎందుకులేండి.